అంకురా హాస్పిటల్ ఇంత మంచి పేరు తెచ్చుకున్న హాస్పిటల్ ఇప్పుడు బాగా అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. సో మీ మోటో ఏంటి, మీ అల్టిమేట్ గోల్ ఏమిటండి? మెయిన్ ట్రాన్స్పరెన్సీ అండి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సెకండ్ థింగ్ అఫోర్డబుల్. అందరూ ల్యాక్స్ పెట్టుకోలేరు, అలాగని క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు. సో అటు లో క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళకి రీచబుల్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వేది లేదు. సో ఈ మూడు మెయిన్. ట్రాన్స్పరెన్సీ ఒకటి, ప్రాబ్లం ఇది ఇంతవరకే పాసిబుల్ అవుతుంది, ఇది మాత్రమే చేయగలం అని చెప్పి ఫాల్స్ హోప్స్ బిల్డ్ చేయరు. ఫాల్స్ హోప్స్. అలాగే కొన్ని చోట్ల నేను విన్నది ఏంటంటే జస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే ముందు ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక పాజిటివ్ వచ్చేలాగా చూపిస్తారు కొంతమంది ఫర్టిలిటీ క్లినిక్స్ అని. కొన్ని అనెథికల్ క్లినిక్స్ బీటా హెచ్సిజీ అనేది ప్రెగ్నెన్సీ ఉంది లేనిది అని కన్ఫర్మ్ చేసే టెస్ట్ అనమాట. టెస్ట్, అవును. సో వాళ్ళకి ఒక 2 days ముందు ఆ ఇంజెక్షన్ ఇచ్చి టెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ వస్తుంది, మళ్ళీ 3 రోజుల తర్వాత టెస్ట్ చేస్తే అది నెగిటివ్ అయిపోతుంది. మిస్క్యారేజ్ అయిందని చెప్తారు. మిస్క్యారేజ్ అయిందని చెప్పడం ఒకటి, మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలా అయింది అని ఇంకొక పాయింట్ వాళ్ళ మీద నెట్టేస్తారు. దానివల్ల కపుల్ ఎంత సైకలాజికల్గా సఫర్ అవుతారంటే కొంతమంది ఒక్కొక్కసారి ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్స్కి వెళ్లకుండా గివప్ చేస్తారు. కొంతమంది మ్యారేజెస్ కూడా బ్రేక్ అవుతూ ఉంటాయి. సో అదొక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటి అని అంటే ఇంజెక్షన్స్ ఇస్తున్నామని చెప్పి వేరే డమ్మీ ఇంజెక్షన్స్ ఇవ్వటము, వాళ్ళ ఎగ్స్ కాకుండా వేరే ఎగ్స్ చెప్పకుండా కన్సెంట్ లేకుండా వాడేయటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి అనెథికల్వి చేయకూడదు. ఎంత వస్తే వాళ్ళ గ్యామెట్స్ తోటి ఎంత వస్తే మీకు ఇంతే పాసిబిలిటీ ఉంది, వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ మూమెంట్లో కౌన్సిల్ చేసినప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ స్టిల్ యాజ్ ఎ డాక్టర్ వీ హ్యావ్ దట్ గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ కంప్లీట్లీ అబౌట్ దేర్ బాడీ. పేషెంట్కి ఆ రైట్ ఉంది, దే షుడ్ నో. సినిమాల్లో లాగా వాళ్ళని బయటకు పంపించేసి రిలేటివ్స్తో మాట్లాడే రోజులు పోయినాయి. అవును. పేషెంట్ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దేర్ బాడీ, ఏం జరుగుతుంది, వాళ్ళు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనేది ఫస్టే క్లియర్గా చెప్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అక్కడే పెట్టుకుంటారు. అవును, ఆ స్ట్రెస్ కూడా ఉండదు. టూ మచ్ హోప్స్ ఇచ్చేసి వాళ్ళని తర్వాత కింద పడేస్తే దాన్ని రికవర్ కావడం చాలా కష్టం. కొంతమంది సూసైడ్స్ చేసుకున్న వాళ్ళని కూడా మేము చూసాం.